హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఉగాది పండుగ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి. అలాంటి షడ్రుచోపేతమైన మన ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో అసలైన పద్ధతిలో నేను మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేసే తీరు బాగా మారిపోయింది కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో చేసుకుంటున్నారు. నేనైతే మీకు అసలైన తీరులో ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం ముందుగా పులుపు కోసం కొత్త చింతపండులో గింజలు తీసేసి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నానండి. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని 15 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత చేదు కోసం ఒక స్పూన్ వేప పువ్వుని మాత్రమే తీసుకోవాలండి. ఇది బాగా కడిగి ఆరిన తర్వాత మాత్రమే యూస్ చేసుకోవాలండి. అలాగే తీపి కోసం 3 స్పూన్ల బెల్లం తురుములో 2 స్పూన్ల వాటర్ వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు పక్కన ఉంచుకోవాలండి. అలాగే కారం కోసం 15 నుంచి 20 మిరియాల వరకు వేసి దంచి పెట్టుకోవాలండి. మన పూర్వం అయితే మిరియాలు ఎక్కువగా వాడేవాళ్ళు కదండి. అప్పట్లో అయితే కారం అవి వాడేవాళ్ళు కాదంట. దానికోసమని ఇక్కడ మనం కూడా మిరియాలనే వాడుతున్నాము. అలాగే ఉప్పు కోసం ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలండి. తర్వాత వగరు కోసం మామిడి పిందులను మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి తీసుకోవాలండి. మామిడి కాయలు కనుక తీసుకుంటే పులుపు అనేది డామినేట్ చేసేస్తుంది అనమాట. అదే పిందుల్లో అయితే వగరు అనేది కరెక్ట్గా ఉంటుంది. అందుకని వాటిని మాత్రమే యూస్ చేయండి. తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని మెత్తగా పిండి చింతపండు పులుసు మాత్రం తీసుకోవాలండి. ఆ పులుసులోనే నానబెట్టిన బెల్లం నీళ్ళు వడగట్టి పోసుకుని దంచిన మిరియాల పొడి, అలాగే దంచిన ఉప్పు, అలాగే వేప పూత కూడా వేసుకోవాలండి. తర్వాత మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పచ్చడిలో ఒక్కో రుచికి ఒక్కో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. నిజంగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మనందరం పొందుకుంటామన్నమాట. హెల్త్ వైజ్ అయితే ఇది చాలా మంచిదండి. మన పెద్దవాళ్ళందరూ అన్ని విధాలుగా ఆలోచించి అయితే దీన్ని మనకి ప్రసాదం లాగానే కాకుండా మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి అయితే దీన్ని కనిపెట్టారనమాట. ఉగాది పచ్చడిలో ఎలా అయితే అన్ని రసాలు కలగలిపి ఉంటాయో అలాగే మన జీవితంలో కూడా వచ్చే అన్ని వాటిని కూడా మనం ఓర్పుగా ఎదుర్కోవాలి అనేదే ఈ ఉగాది పచ్చడి సారాంశం అండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.